మంగళవారం పేరులోనే మంగళ అంటే శుభప్రదమైన అని అర్థం ఉన్నా కూడా మనలో చాలా మంది మంగళవారం మంచిది కాదని, శుభకార్యాలు చేపట్టకూడదని, ఒకవేళ చేపట్టిన ఆ పనుల ఇబ్బందులు తప్పని భావిస్తూ ఉంటాం. ఏవో చిన్న చిన్న పనులు అంటే ఏ గోర్లు కత్తిరించుకోవడమో, క్షౌరం చేయించుకోవడమో వంటి పనులను వాయిదా వేసినా పర్లేదు, కానీ కొంతమంది అయితే హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఈ రోజు మంగళవారం ఎందుకులే, హాస్పిటల్కి రేపు వెళ్దాంలే అంటూ వాయిదా వేస్తూ ఉంటారు. ఆ మధ్యన నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఛాతీ అంతా పట్టేసి ఇబ్బందిగా ఉన్నా కూడా ఆ రోజు మంగళవారం కాబట్టి హాస్పిటల్కి వెళ్లకుండా ఏ గ్యాస్ ట్రబుల్ అయి ఉంటుంది అనుకుంటూ టాబ్లెట్ వేసుకోగా కాసేపటికి ఇబ్బంది అయితే తగ్గిందట. అయితే అదే రోజు రాత్రి విపరీతమైన గుండెపోటు రావడంతో హాస్పిటల్లో చేర్చారు. ఆ వ్యక్తి అయితే స్పృహలో లేకపోవడంతో మంగళవారం ట్రీట్మెంట్ వద్దనే పరిస్థితి అయితే లేకపోవడంతో ప్రాణాపాయం అయితే తప్పింది. ఇలా మంగళవారం మీద చాలా అపోహలు అయితే ఉన్నాయండి. మరో చిన్న విషయం కూడా చెప్పుకుందాం. మరోసారి ఏమైందంటే డెలివరీ కోసం హాస్పిటల్లో చేరిన అమ్మాయి బంధువులతో డాక్టర్ ఏం పర్లేదండి, అంతా బాగానే ఉంది, మేబీ రేపు నార్మల్ డెలివరీ అవ్వచ్చు అని చెబితే, లేదు డాక్టర్ గారు రేపు మంగళవారం మంచిది కాదు, ఈ రోజే సిజేరియన్ చేసేయండి, అది కూడా సరిగ్గా 4 గంటల 10 నిమిషాలకైతే మంచి ముహూర్తం అన్నాడంటే అమ్మాయి భర్త. ఆ మాటకు చిర్రెత్తిన ఆ డాక్టర్ అతన్ని తిట్టకుండా తిట్టి సిజేరియన్ చేస్తే ఆ తర్వాత అమ్మాయికి వచ్చే ఇబ్బందుల గురించి వివరిస్తూ కౌన్సిలింగ్ ఇస్తే కానీ సమస్య సాల్వ్ అవ్వలేదట. మంగళవారం అనే కాదు, మనలో చాలా మంది మీ నార్మల్ డెలివరీకి అవకాశం ఉన్నా కూడా పలానా రోజే పలానా సమయానికి డెలివరీ చేయండి అంటూ పట్టుబడతాం. నమ్మకాలు అయితే ఉండొచ్చు, కానీ అవి మరీ ప్రాణాల మీదకి తెచ్చేంత అయితే కాదండి. అంతెందుకండి, మంగళవారానికి అధిపతి అని భావించే కుజగ్రహం అదేనండి అంగారకుని మీదకు మన ఇస్రో వాళ్ళు మిషన్ మంగళయాన్ అనే పేరుతో ఏకంగా రాకెట్ ని మార్స్ కక్షలోకి ప్రవేశపెట్టిన రోజు అంటే నవంబర్ 5, 2013 కూడా మంగళవారమేనండి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే మంగళవారం కూడా నిజంగా మంగళకరమైనదేనండి. అదండి గ్లోబల్ గిరీశం ఇవాల్టి లైఫ్ లైన్. మంగళవారం మంచిదే. మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.